హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చాలామంది బలి కావాల్సిందేనా? నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పరిపాలనలా ఉందా, లేకపోతే రేవంత్ రెడ్డి పరిపాలనను ఎట్లా చూడొచ్చు? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్గా మారిపోయింది. ఓవైపు రేవంత్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనను మించిపోయేలా పరిపాలన చేస్తానంటూ కూడా చెప్పిన ఈ పెద్ద మనిషి ఈరోజు రాష్ట్ర రాజకీయాలలో తాను చేస్తున్న పని తనకైనా అర్థమవుతుందా అంటూ కూడా చాలామంది నేతలు కూడా వాపోతున్న పరిస్థితి కనబడ్డది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు మనం చూసిన రాజకీయాలు ఒక ఎత్తు, రేవంత్ రెడ్డి పరిపాలన మరొక ఎత్తు. ఎందుకంటున్నానంటే ఇక్కడ రైతులు బలైపోయారు, ఆటో డ్రైవర్లు బలైపోయారు, ఆఖరికి అధికారులు కూడా బలైపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్, నిజమేనండి, నేను చెప్పే ఈ మాట అక్షరాల సత్యం. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు చోటు చేసుకొని ఒక ఘోరమైన ఘట్టంగా అభివర్ణించవచ్చు. దాదాపుగా 120 రోజుల పరిపాలన పూర్తయిపోయింది. ఓ పక్కన ఎన్నికల కూడా వచ్చింది, మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు కూడా సిద్ధమవుతున్న తరుణం. కానీ ఈరోజు మీ అందరికీ కనబడుతున్న చాలా దినపత్రికలు, ఒకటి కాదు రెండు కాదు, చాలా దినపత్రికలలో ఇప్పటి వరకు కూడా కనీసం ఈ రాష్ట్రంలో జరుగుతున్న అంశాలను ఎందుకు పూర్తి స్థాయిలో కూడా చెప్పలేకపోతున్నాయో నాకైతే అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఓ పక్కన నీళ్ల కోసం రైతులు అల్లాడిపోతున్నారు, మరో పక్కన త్రాగునీటి అవసరాల కోసం హైదరాబాద్ పట్టణ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు, ఇంకో పక్కన నిరంతరం కరెంటు కోతలతో ఇబ్బంది పడుతున్నారు, ఇంకోవైపున పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా బిల్డర్లను రియాల్టర్లను బెదిరిస్తే ఆర్ ట్యాక్స్ అనే పేరుతో తెలంగాణలో ఒక భూకంపంలా ప్రచారం జరుగుతున్నా కూడా ఎందుకు ఈ మీడియా సంస్థలకు కనిపించడం లేదు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎస్, నిజమే, కాంగ్రెస్ దుకాణం అతి త్వరలో బంద్ అవుతుందా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక పూర్తి స్థాయిలో ఎపిసోడ్ క్లోజ్ అయినట్టేనా అనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. నిజంగా అలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే అందుతుంది. నిజంగా అలాంటి పరిణామాలు ఉన్నాయా? ఎస్, ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు మీరు చాలా వార్తలను చూడొచ్చు, కానీ నేను ఒక అంశాన్ని ఒకటే చెప్తా. ఇక్కడ మీకు ఒక అంశం కనబడుతున్నది. రేవంత్ రెడ్డి ఒత్తిడి తట్టుకోలేక ఐపీఎస్ మృతి. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి సొంత దుకాణం కోసం ఎదురు చూస్తున్నారు. బీ ట్యాక్స్ కాంగ్రెస్ నుంచే లీక్ అయింది. చంద్రబాబు రేవంత్ రెడ్డి పోలికలు ఒకటే. కాంగ్రెస్లో 3 గ్రూపులు, 5గురు షిండేలు. పార్టీలో 2వ ప్లేస్ కోసం బట్టిపై కుట్ర జరుగుతుంది. మీడియాతో చిట్చాట్లో ఎలైటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్న అంశం. ఈ బీజేపీకి సంబంధించిన ఎల్పీ నేత, బీజేపీ శాసనసభాపక్ష నేత ఎలైటి మహేశ్వర్ రెడ్డి చాలా రోజులుగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మహేశ్వర్ రెడ్డి చేసే వ్యాఖ్యలకు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుండి అధికార ప్రతినిధులైనా ఆ పార్టీకి సంబంధించిన ఏ ఒక్కరూ స్పందించలేదు. మరోవైపు బక్క జడ్సన్ కూడా ఒక వ్యూహాత్మకమైన ఒక అంశాన్ని కూడా తెలంగాణ ప్రజలకు చెప్పడం జరిగింది. ఎలైటి మహేశ్వర్ రెడ్డికే పూర్తి స్థాయిలో కూడా మెగా కృష్ణారెడ్డి సోదరుడు రాసిచ్చే చిట్టినే ఎలైటి మహేశ్వర్ రెడ్డి కూడా చదువుతున్నాడనే ఒక వాదన బక్క జడ్సన్ తీసుకురావడం జరిగింది. అంటే రియాలిటీ ఏంది అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఓ పక్కన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం బలైతుంది, ఇంకో పక్కన పూర్తిగా కూడా ఇప్పటి వరకు చాలా చోట్ల కూడా రైతుల ఆత్మహత్యలు కొనసాగినాయి. 200 వరకు ఆత్మహత్యలు కొనసాగినాయి. అప్పుల బాధ భరించలేకపోతున్నారు. దాంతోపాటు అప్పటి అధికార పార్టీ, ఇప్పటి విపక్షంలో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలను, ఎంపీలను బెదిరింపులో పాల్పడి మా పార్టీకి వస్తవా సస్తవా అన్నట్టుగా కండిషన్లు పెట్టిన, ఇబ్బంది పెట్టిన పరిస్థితి కనబల్లే. మీ అందరికీ చిన్న ఎగ్జాంపుల్, తెలంగాణలో కేవలం మంత్రి మల్లారెడ్డి మాత్రమే కబ్జాలు ఆరోపణలు చేసిన, ఇంకా తెలంగాణలో అసలు కబ్జాలు ఆరోపణలు చేయని మనుషులే లేరా? రాజకీయ నాయకుడే లేరా? అందరూ కడిగిన ఆనిముత్యాలేనా? కేవలం మంత్రి మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన బిల్డింగ్ను కూల్చేసి కదా, ఇప్పుడు తదుపరి చర్యలు ఏమైపోయినాయి అంటే మంత్రి మల్లారెడ్డికి సంబంధించి ఏక్నాథ్ షిండేనిగా ఏది మన డీకే శివకుమార్ని కలిసినందుకే ఇవన్నీ ఆగిపోయినాయా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏం చేయదలుచుకుంది? అసలు ఆ పార్టీలో నేతలకే కూడా సఖ్యత లేకపోవడం, ఇప్పటి వరకు కూడా కనీసం రేవంత్ రెడ్డికి పరిపాలన మీద అంటే అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా రాని పరిస్థితి కనబడ్డది.
కానీ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇంత జరుగుతూ ఉన్నా కనీసం ఎందుకు స్పందించడం లేదు? దీనికి సంబంధించి ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది. అయినప్పటికీ ఏ ఒక్కరూ కూడా స్పందించిన పరిస్థితి కనబడదు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఎలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ శాసనసభా పక్ష నేత చేస్తున్న ఆరోపణలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు? ఒక ఐపీఎస్ అధికారి మృతికి ఒత్తిడికి తట్టుకోలేక మృతి చెందిండు అంటూ కూడా వ్యాఖ్యలు చేయడంతో పాటుగా వీరు చేసిన అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒత్తిడితోనే ఐపీఎస్ చనిపోయారని ఆరోపించారు. సీనియర్ ఐపీఎస్ రాజీవ్ రతన్ గుండెపోటుతో చనిపోయారు. ఈ నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బుధవారం ఆయన మీడియాతో ముచ్చటించారు. ఇక కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి కంఫర్ట్గా లేరన్నారు. రేవంత్ చంద్రబాబు పోలికలు ఒకటేనన్నారు. అందుకే సొంత దుకాణం పెట్టుకునేందుకు ఆలోచనలో ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్లో ఉంటే తన వెంట ఎంతమంది ఉంటారు, వెళ్ళిపోతే ఎంతమంది ఉంటారనే దానిపై ప్రణాళికలు రచించుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో 5 షిండేలు ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్లో 3 గ్రూపులు ఉన్నాయని, ఎల్లో కాంగ్రెస్, గ్రీన్ కాంగ్రెస్ మరియు గాంధీ కాంగ్రెస్ అని వివరించారు. పార్టీలో 2వ స్థానం కోసం బట్టిపై కుట్రలు చేస్తున్నారు. ఇక బీ ట్యాక్స్ విషయం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే లీక్ అయిందని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని రేవంత్ అంటున్నారని, వారంతా ఎక్కడున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్లో అంతర్గత కుమ్మలాటలు కొనసాగుతున్నాయని, వాటితో ప్రభుత్వం బలహీనపడుతుందని, కూలిపోతుందని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఎలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పే వ్యాఖ్యలలో చాలా నిజాలు ఉన్నాయి. ఒకసారి మీకు కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్తా. తెలంగాణ బిడ్డలారా, ఎలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించిన అంశం చర్చనీయాంశంగా మారిన విషయం మీ అందరికీ తెలిసిందే. నిజమే, కాంగ్రెస్లో 3 దుకాణాలు ఉన్నాయి. ఒకటి గాంధీ కుటుంబానికి సంబంధించింది, ఇది గాంధీ కాంగ్రెస్. దాంతోపాటుగా ఇంకోటి గ్రీన్ కాంగ్రెస్, ఇంకొకటి ఎల్లో కాంగ్రెస్. ఈ 3 కాంగ్రెస్లో ఒక పార్టీలో ఉన్నాయి. ఆ పార్టీ పేరే నేటి కాంగ్రెస్ పార్టీ. ఎస్, నిజమే. ఒకటి తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వారంతా ఒక గూటికి చేరితే, ఇతర పార్టీల నుండి వచ్చిన వారు ఇంకో గూటికి చేరితే, కేవలం గాంధీ కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళు ఇంకో గూటికి కూడా చేరిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ 3 గూట్లన్నీ కూడా ఒకచోటే ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ చర్చించుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, నిజమా కాదా? ఈ కాంగ్రెస్ పార్టీలో భట్టి విక్రమార్కపై ఇప్పటికే కుట్రలు మొదలై అనేక రకాలుగా కూడా 2వ స్థానం కోసం భట్టిని ఏ విధంగానైనా పక్కకు జరిపి ఆ పార్టీలో సెకండ్ నేని ఆ పొజిషన్కు తెచ్చుకునేందుకు ఒక్కొక్కరు తహతహలాడిపోతున్నారు. నిజమేనండి నేను చెప్పేది. దీంట్లో ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం 2 ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో నిజమైన కాంగ్రెస్ కరుడుగచ్చిన కాంగ్రెస్ వాది ఒకవైపు అయితే, పదవుల కోసం, ఆస్తుల కోసం, తన ఎదుగుదల కోసం వచ్చిన వాళ్ళు ఇంకొక వర్గం అయితే, కేవలం గాంధీ కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళు ఇంకొకరైతే, కేవలం వలసదారులు ఇంకొక వాళ్ళు, ఇలా రకరకాలుగా విభజించబడింది కాంగ్రెస్ ఈరోజు. ఎస్, నిజంగా కూడా చంద్రబాబు రేవంత్ రెడ్డిది ఒకటే పోలిక. సొంత దుకాణం ఎప్పుడు స్టార్ట్ చేద్దామని రేవంత్ రెడ్డి చాలా తహతహలాడిపోతున్నాడు. సొంత దుకాణం ఏర్పాటుకు కూడా రకరకాలుగా కూడా జరిగినాయట. కానీ ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఆ ప్రయత్నాలు చేస్తే కూడా పూర్తి స్థాయిలో కూడా బెడిసికొట్టినాయి అనేది మనకు అందుతున్న తాజా సమాచారం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి బ్రాండ్నో, రేవంత్ రెడ్డి ఇమేజ్నో, రేవంత్ రెడ్డి పేరు చూసో, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి కాదు. రేవంత్ రెడ్డి వేరు, కాంగ్రెస్ వేరు. కానీ ప్రస్తుతానికి ముఖ్యమంత్రి కాబట్టి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత. ఇందులో కాంగ్రెస్ పార్టీ సమిష్టి కృషితోనే అధికారంలోకి వచ్చింది. కేవలం కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి బ్రాండ్ చూసి ఎవరు ఓటేయలే, గుర్తుపెట్టుకోరు. ఇది చాలామంది కష్టార్జితంతో ఏర్పడిన ప్రభుత్వం. పోనీ ఈ ప్రభుత్వం ఏమన్నా ఏది 119 అసెంబ్లీ స్థానాలలో 115 గెలిచిందంటే అది ఒక రకమైన అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు కదా. కేవలం ప్రజల మార్పు అనే ఒక విష ప్రచారంతో జరిగిన అనుకోని సందర్భంలో అనుకోకుండా ఏర్పడిన ప్రభుత్వం పేరే కాంగ్రెస్. నిజంగా ఆనాడు 7,000 కోట్లు ఏదైతే ఉన్నాయో ఆ 7,000 కోట్లు కనుక రైతుల ఖాతాలలో పడి ఉంటే ఈరోజు కథ ఇంకోలా ఉండేది. ఆ 7,000 కోట్ల రైతు బంధు పడకపోవడం వల్ల
ఈ 7,000 కోట్ల రైతు బంధు పడితే ఇంకా బీఆర్ఎస్కు 10 స్థానాలకు పైగా వచ్చేది. 10 స్థానాలకు పైగా కూడా వచ్చే పరిస్థితి ఉండే. కానీ 7,000 కోట్లు రైతుల ఖాతాలో పడకపోవడం వల్ల రాలేదు. ఇక నేను ఏం చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మళ్ళా జర్నలిస్ట్ రంజితే చెప్తుండ వాదన అంటే కాదు. భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత గత 15 రోజులుగా రేవంత్ రెడ్డిని పరుగులు పెట్టించే విధంగా అనేక రకమైన సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. ప్రధానంగా కూడా ఆర్టాక్స్ రియాల్టర్లను బిల్డర్లను దోచుకునేందుకు రేవంత్ రెడ్డి సొంత దుకాణం ఏర్పాటు చేసిండు అనేది ప్రధానమైన ఆరోపణ. దానితో పాటు చంద్రబాబు రేవంత్ రెడ్డి పోలికలు రెండూ ఒకటే. మూడోది రేవంత్ రెడ్డి సొంత దుకాణం ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. నాలుగోది ఈ వలసవాద కాంగ్రెస్ వాదులు అంటే ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళ వల్ల కాంగ్రెస్ పార్టీకే ముప్పు ఏర్పడింది. రేపు ఇంకొక మాట కూడా చెప్పిండు ఆయన. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నిన్న చనిపోయిన వ్యక్తి కూడా రేవంత్ రెడ్డి ఒత్తిడి వల్లే చనిపోయాడంటూ కూడా ఎలైటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కాంగ్రెస్లో 3 గ్రూపులు ఉన్నాయి. ఒకటి రేవంత్ రెడ్డి గ్రూపు, ఇంకోటి బట్టి విక్రమార్క గ్రూపు, పొంగులేటి గ్రూపు, కోమటిరెడ్డి గ్రూపు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా షిండేలు ఉన్నారు. దాదాపుగా 5గురు షిండేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ 5గురు షిండేలు కూడా మీ అందరికీ తెలుసు, పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అవకాశం దొరికితే ఎప్పుడు గోడ దూకుదామా అని వ్యూహాత్మకంగా చాలా ఘోరంగా ఎదురు చూస్తున్నారు వీళ్ళ ఎదురు చూపులు మామూలుగా లేవు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి అటు సెంట్రల్లో అందరూ వెయిట్ చేసేది పార్లమెంట్ ఎన్నికల కోసమే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉంటుందా, ఈ దుకాణం మూస్తారా లేకపోతే కొత్త దుకాణం తెరుస్తారా అనేది వేచి చూడాలి. మీరు గతంలో కూడా భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వంతో నారా చంద్రబాబు నాయుడు ఒక ఒప్పందం ప్రకారం అంటే వాళ్ళతో కలిసి పొత్తులో భాగంగా గత ఎన్నికలకు వెళ్ళిపోయిన పరిస్థితి కనబడింది. అప్పుడు విజయం సాధించిండు. ఆ తర్వాత తన అవకాశ రాజకీయాల కోసం ఏకంగా బీజేపీకే జలకిచ్చిండు చంద్రబాబు. అంటే చంద్రబాబును నమ్మే పరిస్థితి కూడా లేదు. మరి చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం నమ్ముతుందా అంటే కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ కానీ ఇతరత్ర కానీ మాట్లాడగలుగుతారా? నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా అంటే లేవనే చెప్పాలన్నా. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే నేను చెప్పేది వాస్తవం. ఇక్కడ మీరు అందరూ అనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందని లెక్కలేసుకునే రోజు కూడా వస్తుంది. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీలో ఈ 3 గ్రూపులు చెప్పింది ఎలైటి మహేశ్వర్ రెడ్డి అన్నాయి. ఎందుకంటే గతంలో చెప్తే జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నాడు, లేకపోతే తమ్ముడు వేయండు, ఇతరత్ర ఆరోపణలు చేస్తున్నారు. మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష నేత ఎలైటి మహేశ్వర్ రెడ్డి ఎవరికి అమ్ముడు వేయండు? మరి రేవంత్ రెడ్డికి ఏమైనా అమ్ముడు వేయండా? రాహుల్ గాంధీకి అమ్ముడు వేయండా? ఆయన కూడా కదా సత్యాలే కదా చెప్పేది. అదే సత్యాన్ని మనం కూడా గతంలోనే చెప్పినా ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. 5గురు షిండేలు ఒక పార్టీలో ఉండు ఏందండి? ప్రజల కోసం ఏర్పడిన పార్టీకి సంబంధించి దాంతోపాటు బట్టి మీద ఇప్పటికే బట్టి కుటుంబం మీద బట్టి మీద కుట్ర జరుగుతుంది. పార్టీలో 2వ స్థానం నాదంటే నాది, పార్టీలో 2వ స్థానం నాదంటే నాది అనే ఒక పంచాయతీ మొదలైంది. దీంతోని ఈ పార్టీ ఉంటుందా పోతుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ బీటాక్స్ విషయంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏకిపడేస్తున్నాడు ఎలేటి మహేశ్వర్ రెడ్డి. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభా పక్ష నేత రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా బాబు నువ్వు ఆ ట్యాక్స్ వసూలు చేస్తున్నావు, అది రాహుల్ గాంధీ ట్యాక్సా రేవంత్ రెడ్డి ట్యాక్సా ఏంటి అని చెప్పు అని డైరెక్ట్గా అడుగుతున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ రేవంత్ రెడ్డి ఇప్పటికే భారీ వ్యూహాలు అయితే చేసిండు, తను ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వచ్చినా లేకపోతే పాత తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్నా లేకపోతే కొత్త పార్టీ యోచనలో ఉన్నా లేకపోతే భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళినా తన వెంట ఎంతమంది వస్తారు ఎంతమంది రారు ఎంతమంది ఏ విధంగా ఉంటారని ఆలోచనలో డైలమాలో కూడా పడిన పరిస్థితి కనబడ్డది. అంటే బీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. సరే వారంతా ఎక్కడున్నారు? వాళ్ళంతా ఎక్కడున్నారు? భారతీయ జనతా పార్టీలో ఉన్నారా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, లేకపోతే ఈయన రహస్యంగా ఏమన్నా దాన్ని ఏముంది క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసి అక్కడ ఏమన్నా ఉంచేయండా? అంటే రేవంత్ రెడ్డికి కుర్చీ భయం అయితే పట్టుకున్నది. ఆ కుర్చీ భయం ఏ స్థాయిలో పట్టుకున్నదంటే నా కుర్చీ ఎప్పుడైనా ఊడిపోతుందనే క్లారిటీ రేవంత్ రెడ్డికి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆచితూచి అడిగేయండి. నేను నిన్ననే ఒక మిత్రుడు నాకు కాల్ చేశాడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రియాశీలక కార్యకర్త. దాదాపుగా నాకు తెలిసినంత వరకు వారి కుటుంబాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎప్పుడు ఈ పార్టీ ఏర్పడినప్పటి నుంచి
పార్టీ ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీతోనే ప్రయాణం జరుగుతుందట. కానీ ఆయన ఏమంటున్నాడంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా 100 రోజులలో ఇంత వ్యతిరేకత అయితే ఎప్పుడు తెచ్చుకోలే అన్న. 3 సంవత్సరాలు వచ్చింది కాంగ్రెస్కు వ్యతిరేకత రావడానికి, కానీ ఇక్కడ 300 రోజులు కూడా దాటలే ఇంత భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. మా పార్టీ తప్పుంది, 100 రోజుల 6 గ్యారంటీలని చెప్పడమే మొదటి తప్పు. ఇంకొకటి ఏంటంటే వలసలను ప్రోత్సహించడం ఇంకో తప్పు. పార్టీ ప్రజల చేత ఎన్నుకోబడిన తర్వాత మా పార్టీకి సంబంధించిన నాయకులు కుర్చీ మీద ఆశతోని, సీఎం పీఠం మీద ఆశతోని పూర్తి స్థాయిలో వాళ్ళు చేస్తున్న అరాచకం అంతా ఇంత లేదు. ఆ 7,000 కోట్ల రైతు బంధు ఇప్పటికి వేసుంటే బాగుండేది, నీళ్ళు ఇచ్చుంటే బాగుండేది, త్రాగునీటిని ముందస్తుగా అంచనా వేస్తే బాగుండేది, కాళేశ్వరం సంబంధించి మరమ్మతులు చేస్తే బాగుండేదని సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత పార్టీ నేతనే అసహనం వ్యక్తం చేసింది. ఇక నాకు ఎక్కడి నుంచి ఇంకొక కాల్ వచ్చింది. ప్రస్తుత మంత్రి గారు ఒక కాల్ చేసిర్రు. కాల్ చేసి రంజిత్తో మాట్లాడాలంటే ఆయన ఫోన్ ఎత్తిన. నేను చాలా సందర్భాలలో చెప్తున్నా రంజిత్, గతంలో నేను మినిస్టర్గా పనిచేసిన, ఈ పార్టీలో కూడా మినిస్టర్గా పనిచేస్తున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దూకుడు సరిగ్గా లేదు, ఆయన భాష సరిగ్గా లేదు, ఆయనకు ఒక విజన్ లేదు, ఆయనకు అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు. మరి ఇలాంటి వ్యక్తి సీఎంగా ఉండడం కరెక్టా కాదా? ఈయన ఎప్పుడైనా పార్టీ మారొచ్చు అంటున్నారు, అది నిజమే. కానీ ఈయన వెంటే ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు పోతారనే లెక్కలలో ఉన్నాడు. నిజానికి ఈయనకు అడ్మినిస్ట్రేషన్ తెలియట్లేదు. ఇది నేను చెప్పిన మాట కాదు, స్వయాన ప్రస్తుత మంత్రి గారు చెప్పిన మాట. అంటే కాంగ్రెస్కు సంబంధించి మీరు ఆలోచించండి. ఈరోజు ఎలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి బీజేపీ శాసనసభాపక్ష నేత ఇగో ఈ పెద్ద మనిషి చేస్తున్న ఆరోపణలకు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నుండి ఇప్పటి వరకు కనీసం ఒక్కరంటే ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టి ఈయనకు సమాధానం చెప్పలేకపోయారు. ఎలేటి మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తికి కనీసం సమాధానం చెప్పలేకపోయారు. మరి లాగులు నడుస్తున్నాయా, పంచలు నడుస్తున్నాయా, నిజాలేనా, లేకపోతే భయం అవుతుందా, మళ్ళీ వీరికి వ్యతిరేకంగా పెడితే ఏమవుతుంది అనేది కూడా భయపడుతున్నారు. నేను గతంలో ఒక ఛాలెంజ్ చేసిన ఈ ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏ ఒక్క ఎమ్మెల్యేనైనా ముట్టుకొని కాంగ్రెస్ కండువా కప్పిన 48 గంటలలో ఈ ప్రభుత్వం కూలిపోతుంది. దట్ ఈజ్ పవర్ ఆఫ్ బీజేపీ పవర్ అలా ఉంటుంది. అందుకే బీజేపీకి సంబంధించిన శాసనసభాపక్ష నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఈ ఆరోపణలకు ఇప్పటి వరకు సమాధానం లేదు. అంటే బీజేపీ చేయిస్తుందా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి చేపిస్తున్నాడా? ఎందుకు మరి ఎలేటి మహేశ్వర్ రెడ్డి సాక్ష్యాలతో సహా ఇంత డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే ఎందుకు స్పందించలేదు? దేని గురించో తెలుసా? ఈ రాష్ట్రంలో ఐపీఎస్ అనే వ్యవస్థ ఎంత బలంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఇగో రేవంత్ రెడ్డి ఒత్తిడి తట్టుకోలేకనే చనిపోయిండు అంటూ కూడా చెప్పిండు. ఇంతకంటే దారుణం ఏముంటుందండి? రేవంత్ రెడ్డి సొంత దుకాణం కోసం చూస్తున్నాడు. నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, ఆయన సొంత దుకాణం త్వరలో ప్రారంభం కాబోతుంది. అతి త్వరలో తన సొంత దుకాణం ఏర్పాటుకు వ్యూహరచన నడుస్తుంది. అది బెడిసి కొడుతుందా ఉంటుందా అనేది మనకు తెలియదు. కానీ ఇప్పుడు తెలంగాణలో ఒక విచిత్రమైన ఆశ్చర్యకరమైన రాజకీయం రాబోతున్నది. అతి త్వరలో ఎవ్వరు ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఉండబోతాయి. ఎస్, ఇది నిజం. ఈడ కేవలం ఎలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పిరనే కాదు, నిజానికి తాను చెప్పిన మాట అక్షర సత్యం. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని ఈ పార్టీ గురించి ఎందుకు ఇంత పంచాయతీ పెట్టుకుంటున్నారు అనేది ప్రధానమైన అంశంగా మారుతున్న పరిస్థితి. ఇక మరో అంశాన్ని మీ ముందు తీసుకొస్తా. దానికంటే ముందు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, దాంతో పాటుగా ఇప్పటి వరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఎవరైనా చూడకపోతే వెంటనే ఈ వీడియోను మీ గ్రూపులలో షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి చెప్పండి. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ 9908572666 అనే నెంబర్ మనదే. దానికి వాట్సాప్ చేయండి, మీ సమస్యలు చెప్పండి. దానికి గూగుల్ పే ఉన్న ఫోన్పే ఆర్థిక సాయం కూడా చేయరు. రైట్, ఇక రేవంత్ రెడ్డి గారు అసలు కాంగ్రెస్కు ఇది నేను చెప్పిన మాట కాదు, పలు సర్వే సంస్థలు అనేక రకాలుగా చెప్పినాయి. రియల్గా ఏం జరిగింది, రియాలిటీ ఏంది అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఒక్కసారి చూస్తున్నారా, గుర్తు చూస్తున్నారా, గ్రాఫ్ డౌన్ ఏ రేంజ్లో పడిపోయిందో. రేవంత్ రెడ్డి గతం, ప్రస్తుతం, భవిష్యత్తు కొత్త దుకాణం, గతం సీఎం పీఠం కోసం, ప్రస్తుతం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో అయోమయంలో సొంత దుకాణం ఏర్పాటు కోసం చూస్తున్నాడు. కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్, రేవంత్ రెడ్డికి సర్వేల షాక్. కొద్ది రోజులుగా మారిన రేవంత్ రెడ్డి స్వరం, బెదిరింపుల నుంచి సింపతికి మారిన సీన్. హడావుడిగా కొడంగల్లో రేవంత్ టూర్, తనపై కుట్రలు చేస్తున్నారంటూ కొత్త స్ట్రాటజీ. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లిన సీఎం, భువనగిరి లోక్సభపై చర్చించేందుకేనన్న పార్టీ, బుజ్జగించేందుకు వెళ్లారని రాజకీయ వర్గాలలో చర్చ.
100 రోజుల పాలనపై రెఫరెండం అన్న రేవంత్, ప్రజల తీవ్ర వ్యతిరేకత ఉంటుందన్న సర్వేలు, వ్యతిరేకత ఉందంటున్న సర్వేలు, ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉందంటున్న సర్వేల దెబ్బకు సీఎంకు కొత్త స్క్రిప్ట్ ఇచ్చిన కొనుగోలు, సొంత పార్టీలోనూ నేతల మధ్య పెరిగిన ఇంటిపోరు, డిప్యూటీ సీఎం కొందరు మంత్రులతో దూరం. ఇది పరిస్థితి. నేనేం చెప్తున్నా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక భయం అయితే స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి భయం స్టార్ట్ అయింది. ఆ భయం తారాస్థాయికి కూడా పోయింది. ఇప్పుడు నేను చెప్పే ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ 120 రోజులలో కుక్కలు చింపిన ఇస్తారాకైపోయింది. ప్రజల నుంచి భయంకరమైన వ్యతిరేకతను మూట కట్టుకున్నారు. సరే, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏమైతేంది, కాస్త టైం ఇద్దామంటే టైం ఇచ్చిన పాపానికి తాగనీకి నీళ్లు లేవు, టైం ఇచ్చిన పాపానికి పంటలు ఎండిపోతున్నాయి, టైం ఇచ్చిన పాపానికి కరెంటు కోతలు వచ్చినాయి, టైం ఇచ్చిన పాపానికి 200 మంది రైతుల ఆత్మహత్యను, టైం ఇచ్చిన పాపానికి ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, టైం ఇచ్చిన పాపానికి బెదిరింపులు, టైం ఇచ్చిన పాపానికి అక్రమ కేసులు, టైం ఇచ్చిన పాపానికి జర్నలిస్టుల మీద దాడులు, టైం ఇచ్చిన పాపానికి ఏకంగా కూడా ఇష్టానుసారంగా పేగులు మెడబెడతా లఫూటు లంగ మాటలు. ఇది నిజం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణలో జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చర్చా గోష్ఠి, ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన ఎట్లుంది అంటే చీతూ వద్దులే అట్లనే ఉంది. ఇప్పుడు మీరు చూడుర్రి, ఇన్ని రోజులకు బెదిరింపులకు పాల్పడ్డ ముఖ్యమంత్రి గారు ఒక్కసారిగా మనసు మార్చుకున్నారు. నేను చెప్పిన రేవంత్ రెడ్డిని అంచనా వేయడం, చంద్రబాబును అంచనా వేయడం, ఈ రెండు ఒకటే. ఇవన్నీ ఒక గూటి పక్షులే, కానీ రూపాలు వేరు, అవతారాలు వేరు అంతే. ఈ రెండు ఒక గూటి పక్షులే. కాబట్టి వీళ్ళు చేసే స్ట్రాటజీ ఎట్లుంటుందంటే ప్రజలలో సింపతి గెయిన్ చేస్తారు, వీళ్ళ దుకాణాలు మొదలు పెడతారు, అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో అర్థం కాకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది. ఒక్కసారి మీ అందరికీ ఒక నిజం చెప్తా, తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచించుర్రి, ఈ రాష్ట్రంలో నిజంగా ప్రజాపాలన జరుగుతుందా? రేవంత్ రెడ్డికి 100 రోజుల పరిపాలనకు రెఫరెండం పెడదామా, లేకపోతే ఆయన ముఖ్యమంత్రి పదవికి రెఫరెండం పెడదాం? ఒక్కసారి మీరే ఆలోచించండి. ఎందుకు అంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూడురి, రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి 2-3 రోజులుగా మాట్లాడుతున్న తీరు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా ఏనాడు కూడా ఆయన అలా మాట్లాడలేదు. అది అధికారిక సమావేశమైన, పార్టీ మీటింగ్ అయినా గత ప్రభుత్వంపై కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని వార్నింగులు ఇచ్చారు. కానీ ఎప్పుడూ కూడా సింపతి కొట్టేలా మాట్లాడలేదు. కానీ కొద్ది రోజులుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తుంది. 2 రోజుల క్రితం సడన్గా కొడంగల్ వెళ్లారు. అక్కడ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. అక్కడ ఆయన మాట తీరు డిఫరెంట్గా ఉంది. తనపై కుట్రలు చేస్తున్నారని, తనను ఓడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏడ్చినంత పని చేసిండు. తాను మంచి చేస్తే కొందరు చూసి ఓరోలేదంటూ పూర్తిగా సింపతి కొట్టే ప్రయత్నాలు చేశారు. కొడంగల్కు 5,000 కోట్ల రూపాయలు ఇచ్చిందని సారే చెప్పిండు. ఈడ ఎవరు చెప్పలే. ఇగో, అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకున్నారు. ఇలా ఆయన ఏం మాట్లాడినా ప్రజలలో సానుభూతి కలిగించేలా ఉన్నాయి. దీనికి తోడు బుధవారం రోజున ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లారు. భువనగిరి లోక్సభ స్థానం గురించి చర్చించేందుకు రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళినట్లుగా చెప్పారు. కానీ దీని వెనకాల వేరే కారణం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. భువనగిరిలో ఏరికోరి తనకు అత్యంత దగ్గరి వ్యక్తి, చాలా కావాల్సిన వాడైన కిరణ్ కుమార్కు రేవంత్ రెడ్డి టికెట్ ఇప్పించుకున్నారు. కానీ తన ఫ్యామిలీకి టికెట్ కావాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడిగారు. టికెట్ ఇవ్వకపోయేసరికి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాగే తనకు మంత్రి పదవి కావాలని ఆయన అడిగినా ఇప్పటి వరకు ఇవ్వలేదు. దీంతో ఎన్నికలలో సహకరించేదే లేదన్నంత ఆయన కోపంతో ఉన్నారనే చర్చ జరుగుతుంది. అంటే నియోజకవర్గంలో దీంతో ఆయన స్వయంగా బుజ్జగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కూడా వెళ్ళినట్లుగా పార్టీ వర్గాలలో చర్చ జరుగుతుంది. అయితే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఓ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళడం ఏంటనే చర్చ హస్తం వర్గాలలో నడుస్తుంది. ఇప్పటికే కొందరు ఇతర పార్టీల లీడర్లు ఇళ్లకు వెళ్లి వారిని కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా సొంత పార్టీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళడాన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డిలో ఏదో తెలియని భయం కనిపిస్తుంది, సర్వత్రా కూడా వ్యక్తమవుతుంది. అర్థమైందా? ప్రతిపక్షానికి సంబంధించిన నేతలు ఒక్కొక్కరిని కూడా పార్టీలో చేర్చుకునేందుకు ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారే నేరుగా కూడా తన మంత్రులను ఇతరత్ర పంపించి మరీ కూడా పూర్తి స్థాయిలో
కాంగ్రెస్ పార్టీలో చేయించుకుంటారు. కానీ ఆయనలో ఎక్కడో భయం ఉంది, ఏడో తేడా కొట్టింది. ఎందుకంటే 100 రోజులకు సంబంధించిన రెఫరెండం అనుకోవచ్చు, సీనియర్లను పట్టించుకోకపోవడం కావచ్చు, పార్టీని సరిగా పట్టించుకోలేకపోవడం కావచ్చు, అంతర్గత కుమ్ములాట్లు కావచ్చు, ఈగో కావచ్చు, ఇంకోవైపు సింపతి ఎపిసోడ్లో ఆయన బాగా నడిపించేందుకు సిద్ధమైనరు అనేది చర్చ కూడా కొనసాగుతుంది. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక చిన్న అంశం కాదు, పెద్ద అంశం ఇది. రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోవడం అనేది చాలా పెద్ద చర్చ. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రాఫ్ పడిపోవడం అనేది చాలా పెద్ద చర్చ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రాఫ్ కాదు ఇది. ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న యనుమల రేవంత్ రెడ్డి గ్రాఫ్ 100 రోజులలో అత్యంత దారుణంగా, ఎట్లా అంటే కొడంగల్లో మాట్లాడినప్పుడు సింపతిగా మాట్లాడినప్పుడు ఒక దశలో ఏడ్చినంత పనిచేసాడు ముఖ్యమంత్రి. అంటే ఆల్మోస్ట్ తను మాట్లాడిన మాటలు ఆ విధంగానే ఉన్నాయి. నా మీద కుట్రలు చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ప్రభుత్వాన్ని కూల్చేస్తుంటున్నారు, ఇప్పటికే కొడంగల్కు నేను చాలా పైసలు తెచ్చిన, మన కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన, అయినా కూడా నా మీద కుట్రలు జరుగుతున్నాయని ఏకంగా ఒక ముఖ్యమంత్రి కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. అంటే ఇంకొక మాట కూడా ఉన్నది ఇక్కడ. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఏంది అంటే, నేను చాలా సందర్భాలలో చెప్పిన, పాపం రేవంత్ రెడ్డి గారికి నేను ఆల్ ది బెస్ట్ కూడా చెప్పిన. ఎందుకో తెలుసా, మీరు చేస్తున్న పద్మవ్యూహంలో అభిమన్యుడులా పద్మవ్యూహంలో చిక్కుకొని ఉన్నారు. మీరు అర్జునులా యుద్ధం చేస్తే అప్పుడు మీ యొక్క ఆట మొదలవుతుంది. మీకు ఆ సత్తా ఉన్నది, ఆ టాలెంట్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ మీలో ఏదో తెలియని భయం కనబడుతున్నది, ఎక్కడో ఏదో జరుగుతున్నది. ఇన్నాళ్ళు మీరు చేసింది ఎన్నికలు రాగానే 100 రోజుల పరిపాలన 6 గ్యారెంటీలను డైవర్ట్ చేయడానికి కొత్తగా ఫోన్ ట్యాంపరింగ్ ఇతరత్ర అన్ని తెర మీదకి తీసుకొచ్చిళ్ళు. కానీ మీ సీటును మీరు కాపాడుకోలేకపోతున్నారనే భయం మీలో ఎందుకు కలిగింది అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ అది మరోవైపుగా మీరు ఎవరి మీద అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారో, ఎవరితో భయభ్రాంతులకు గురవుతున్నారో అదే బీఆర్ఎస్ పార్టీ అధినేత, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఒక క్లారిటీ ఇచ్చిలు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముట్టుకునేది లేదు, 5 సంవత్సరాల పాటు ఈ ప్రజల కోసం ఈ ప్రజా పరిపాలనలో పూర్తి స్థాయిలో నడవాలి, 5 సంవత్సరాల వరకు దాన్ని ప్రజలు మేము ముట్టుకోమంటూ బీఆర్ఎస్ క్లారిటీ ఇచ్చింది. మరి ఎలేటి మహేశ్వర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, ఇక్కడ బీజేపీకి సంబంధించి రేవంత్ రెడ్డికి మధ్య జరుగుతున్న అంశం ఏదో తేడా కొట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్క్రిప్టు మెగా కృష్ణారెడ్డి తమ్ముడు చేతి నుండి వచ్చిన చిట్టీలో నుండి వచ్చిన అంశాలు ఎలేటి మహేశ్వర్ రెడ్డి చదువుతుండ్రా, లేకపోతే రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డా, లేకపోతే ఇతరత్ర వాళ్ళ బ్యాచ్ ఇచ్చిన స్లిప్ను చదువుతున్నాడా, లేకపోతే భారతీయ జనతా పార్టీలోకి కేటీఆర్ వెళ్తున్నాడు అని చెప్పింది నిజమేనా అనేది కూడా అనేక రకాలుగా ఇక్కడ చర్చ జరుగుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి గారిది 120 రోజులండి. 2014లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన కేసీఆర్ 2018కి వచ్చేటాలకు వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. ఇంకొక క్లారిటీ ఏంటంటే, రేవంత్ రెడ్డి తన యొక్క కుటుంబంతో పాటు తన చుట్టూ ఉండే భజన బ్యాచ్ వల్లనే ఈరోజు మైనస్ అయింది. కానీ ఎవరు కేసీఆర్ మైనస్ అయింది. కానీ కేసీఆర్ అనే వ్యక్తి 20 సంవత్సరాల పాటు తెలంగాణను పరిపాలన చేయాలి. కొత్తగా ఏర్పడిన ఏ రాష్ట్రంలోనైనా 20 సంవత్సరాల పాటు రాజకీయాలు చేయడానికి ఆస్కారం, ఆ స్కోప్ ఉంటుంది. కానీ ఇక్కడ జరిగిన అత్యంత విషయం ఏంటంటే, తన భజన బ్యాచ్ వల్ల ఆయన ఓడిపోయాడు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి ఏం జరిగిందంటే, ఈగో ఎప్పుడు రేవంత్ రెడ్డికి వైఫైలా ఉంటుంది. ఆ వైఫై ఇప్పుడు దెబ్బ కొట్టింది. 100 రోజుల పరిపాలనకు రెఫరెండం కాదు, సీఎం పీఠానికే రెఫరెండం పలికే రోజులు వచ్చినాయి. నీ పార్టీలో 3 గ్రూపులు, 6 నుంచి 8 మంది ఏక్నాథ్ షిండేలు. ఏం జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీలో? సరే ఓకే, 100 రోజుల పరిపాలనలో పూర్తి స్థాయిలో మీరు ఏమనుకున్నట్టుగా, మీరు చెప్పినట్టుగా నిజంగానే సక్సెస్ అయ్యే ఉంటే ఇప్పటి వరకు ఆ పార్టీకి సంబంధించి, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజలలో ఇంత వ్యతిరేకత ఎందుకు మూటగట్టుకున్నందుకు, ఒక ఆఫీసర్లను కూడా పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురి చేయడం, చాలామందిని కూడా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు దేనికి సంకేతం? రేవంత్ రెడ్డి అంటే మీరు ఒక పాట రాయించుకున్నాడు, అదేంది నల్గొండ గద్దరన్న వాడిండు, అద్భుతమైన పాట రాశిలు, అద్భుతంగా వాడించారు. మరి 100 రోజులలో నీ గ్రాఫ్ డౌన్ ఎందుకైంది? రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ రెడ్డి చేస్తుండ్రు. ఇది నేను చెప్పిన మాట కాదు, ప్రస్తుత మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ చెప్పిన అంశం. నేను చెప్తున్నా కదా, తప్పు ఎప్పుడైనా తప్పే అని చెప్పాలి, ఒప్పు ఎప్పుడైనా ఒప్పే అని చెప్పాలి. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఇదే రేవంత్ రెడ్డికి సంబంధించి గ్రాఫ్ అనేది ఈ స్థాయిలో పడిపోతున్నది కదా, మీరు చూస్తున్నది కదా. ఇది కేవలం మరొక 40 రోజులు 50 రోజులలో రేవంత్ రెడ్డి ఓకే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే పలానా రేవంత్ రెడ్డి అనే పరిస్థితి వచ్చింది.
ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఇంటికి ఒక ముఖ్యమంత్రి ఏంటంటే ఇక ఏం జరిగినట్టు ఒకసారి మీరు ఆలోచించుకోండి. వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన ఎట్లుండే, కేసీఆర్ పరిపాలన ఎట్లుండే, ఎన్టీఆర్ పరిపాలన ఎట్లుండే, వీళ్ళ గురువుది వీళ్ళ శిష్యుడిది ఇద్దరిది సేమ్ ఉన్నది పరిపాలన. అంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అంటే ఎన్నికల భయమా ఎన్నికల ఓటమా ఏదో ఒకటైతే ఉంది అనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతున్నది. సో మొత్తానికి సర్వేలు అన్నీ షాకిస్తున్నాయి. దీనికి సంబంధించి వీళ్ళ టీం ఉంటాడు కదా కొనుగోలు బ్యాచ్, ఆ కొనుగోలు బ్యాచ్ ఏదో ఇచ్చిండట ఈయనకు, ఏమని అంటే సింపతి ఇచ్చిండట, కొత్త స్క్రిప్ట్ రాసిచ్చిండట. ఆ స్క్రిప్ట్ ఇప్పుడు ఇంకో 3 రోజులలో బయటకు వస్తుంది. ఆల్రెడీ నిన్ననే మనం బయట పెట్టాలనుకున్న విషయాలన్నీ కూడా మొత్తం సాక్ష్యాలతో సహా జమకూర్చి పెట్టుకుంటే మనోళ్ళు వాళ్ళ లీకుల మీద లీకులు వాళ్ళే ఇచ్చుకున్నారు. అంత భయం ఉంటుంది, అట్లుంటుంది. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డిని 5 సంవత్సరాల పాటు పరిపాలన చేయమంటున్నా. నేను రేవంత్ రెడ్డిని అర్ధాంతరంగా తన పదవికి రాజీనామా చేసో ప్రభుత్వాన్ని వాళ్ళోళ్ళు కూల్చేసో వెళ్ళమంటలేను. నేను 5 సంవత్సరాలు కాదు, నీకు వీలుంటే 10 ఏళ్ల పాటు తెలంగాణ పరిపాలన చేసుకో. కానీ నువ్వు అభిమన్యుల లెక్క రాజకీయాలు చేయకు, అర్జున్ లెక్క చేయి. నువ్వు విపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా పేపర్ తీసుకొచ్చి ఇగో బ్లాక్మెయిల్ చేసిండు రేవంత్ రెడ్డి, లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రెస్ మీట్ పెడతాడంటే ఏదో ఒక సంచలనమైన విషయం, ఎవరిదో ఇలా అయిపోతుంది మన పని, మన రాజకీయ సన్యాసం తీసుకున్నట్టే అని ఉండే ఆ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమైండు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే పొద్దుగాలు లేస్తే సాయంత్రం వరకు ఏ ఎమ్మెల్యే ఇంటికి పోదామా, ఏ మినిస్టర్ ఇంటికి పోదామా, ఎవరి కండువా కప్పుదామా, గిదా నీ గ్రాఫ్ 100 రోజులలో అయిపోయింది. ఇప్పుడు నిన్ను దిగమని ఎవరు అడుగుతలేరు, నువ్వు చెయ్యి పరిపాలన, నీ సత్తా నిరూపించుకొని 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు చేసుకో. కానీ ఒక పార్టీలో 6 ఏకనాథ్ షిండేలు ఉంటారా? ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి నువ్వు బాంచనని బతలాడుకోవాలనా? కొడంగల్ పోయి నీ ముఖ్య నాయకుల ద్వారా కన్నీళ్లు పెట్టే అంత ఆ స్క్రిప్ట్ ఎందుకు మనకు? చెయ్యి దమ్ము ధైర్యంతో, గుండె ధైర్యంతో నువ్వు చేయాలనుకున్న చెయ్యి. ఎందుకు చేయలేకపోతున్నా రేవంత్ రెడ్డిజీ? 100 రోజుల పరిపాలనలో అప్పుడే నీకు ఓటమి దిశగా అడుగులు వేస్తున్నావా? వారెవ్వా 120 రోజులండి. ఒక రాష్ట్ర ప్రజలను అద్భుతంగా అరిచేతిలో వైకుంఠం అవసరం లేదు, నిజంగానే వైకుంఠం చూపించవచ్చు వాళ్ళకు. అద్భుతమైన పరిపాలన చేయవచ్చు ఈ రాష్ట్రంలో. తెలుసా, మీ పార్టీకి సంబంధించిన బక్క జెర్సన్ సస్పెండ్ చేసినావు కదా, ఆయన దగ్గర ఉన్న అన్ని పట్టుకొని పోతే హైదరాబాద్లో ఒక రోజుకి ఎన్ని కోట్ల ఆదాయం రావాలి, ఎంత అంటే అంత గలాంటోళ్ళని తీసుకొచ్చి సలహాదారులో పెట్టుకోవాలి కానీ అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటే నీకేం ఉపయోగం? ఆ ఈగో అనేది వదిలి దాంతోపాటు రాజకీయం చేయి. ఇక్కడ పద్మవ్యూహం స్టార్ట్ అయింది, దాంట్లో అభిమన్యుడు అయిపోయినావు. సొంత దుకాణం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సొంత జెండా, సొంత ఎజెండా, సొంత కలర్ కూడా రాబోతున్నది. ఇవన్నీ ఊహించి ఏదో జరుగుతుంది ఏదో అనుకుంటే మాత్రం కేసీఆర్ యొక్క ఆయన పాపం ఆయన పాపం ఫామ్ హౌస్ పోయి హాయిగా ఆయన చేసిండు, ఆయనకు మంచి పేరు అన్నావు, నీకు అది కూడా ఉండదు. అరే కొత్తగా సీఎం అన్నాడు వచ్చి 120 రోజులలో ఏం చేసిండ్రా బై, పెద్ద గుండు సున్నా అనే కాడికి తెచ్చుకోవద్దు. రేవంత్ రెడ్డి లెక్కనే ఆలోచించు. ఎందుకో మరి రేవంత్ రెడ్డికి ఏమవుతుందో నాకు అర్థమైతలేదు కానీ గ్రాఫ్ అయితే భయంకరంగా పడిపోతుంది. ఇక రేపు పరిస్థితి ఎట్లుంటుంది అనేది నాకు కూడా తెలియదు కానీ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇగో నేను చెప్తున్నా, ఈ ఒక్క అంశాన్ని చూస్తే చాలు మనకు. ఇక చూడు రే, ఎండుతున్న గొంతులు నీళ్ళ కోసం పరుగులు తీస్తున్న ప్రజలు బిందెల మీద. ఇక చూడు, నీళ్ల కోసం చెరువుల దగ్గరికి, వాగుల దగ్గరికి, వంకల దగ్గరికి వెళ్ళి ఈరోజు తెలంగాణ ప్రజలకు ఇలాంటి పరిస్థితి తీసుకొస్తావా? ఏం చేయాలి? ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి నిజంగా తప్పు చేసిండు, సరే కాంగ్రెస్ పార్టీ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ప్రకారం తప్పే చేసిండు కేసీఆర్. మరి కేసీఆర్ తప్పు చేస్తే నువ్వు రైట్ చేసి కేసీఆర్ ఇగో ఇది నువ్వు తప్పు చేసినావు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులలో 300 పిల్లర్లలో దాదాపుగా 2 పిల్లర్లు గుంగిపోయినాయి కదా, వాటిని నేను సరి చేసినా, ఇగో నువ్వు చేసిన దాంట్లో కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం చేసినా, నీళ్ళు ఇస్తున్నా అని చెప్పబోతివి. ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఈ రాష్ట్రంలో నీళ్ళ కోసమా? కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది అనేది నా చిన్నప్పటి నుండి వింటున్న పదం. నిజంగా నేను గతంలో పూర్తి స్థాయిలో వీడియోలు చేస్తున్న తరుణంలో మీరు అందరు ఏమనుకుంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ వస్తే కరువు వస్తుందంటే ఇగో నిజంగా కళ్ళ ముందు కనిపించే చిత్రాలు గిట్లు వస్తాయా? నీళ్ళ కోసం ఇలాంటి పరిస్థితి తీసుకురావద్దు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేయాలి? ఇగో చూడు, ఇంకోవైపు కూడా హైదరాబాద్లో పత్తా లేని ట్యాంకర్లు, హైదరాబాద్ వాసులు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఓవైపు నల్లా నీళ్లు రాక ఇబ్బంది పడుతుంటే మరోవైపు బుక్ చేసుకున్న ట్యాంకర్లు సమయానికి రావడం లేదు. హైదరాబాద్లోని కిస్మత్పుర పరిధిలోని సబీహిద్ అనే వ్యక్తి 3 రోజుల క్రితం నీళ్ల ట్యాంక్ బుక్ చేసుకున్నాడు. టోకెన్ నెంబర్ 40 నుంచి 24 వరకే వచ్చింది, కానీ 3 రోజులుగా గడిచిన ట్యాంకర్ రాలేదు. 3 రోజులలో 16 వాటర్ క్యాన్లు మాత్రమే సప్లై చేశారని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి తమ పాలనలో హైదరాబాద్ నగరంలో 1000 ట్యాంకర్లతో 12 గంటలలో నీటిని సరఫరా చేస్తున్నామని అభినందించకుండా కేసీఆర్ను తిడుతున్నాడని చెప్పడం కూడా విశేషం.
ఇక చూడు నేనేమంటున్నానంటే నీళ్ళ గోస రావద్దు. నీళ్ళ గోస ఇప్పుడు బెంగళూరు పరిస్థితులలో మీకు తెలుసో లేదో సాంబార్లా అదేంటి ఇడ్లీ సాంబార్ అది ఇది అంటాం కదా, ఆ వడల సాంబార్లా మన ఇడ్లీలో సాంబార్ లేదు, చట్నీ లేదు, ఘోరం తెలుసా. బెంగళూరుకి పోతే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. టిఫిన్లా వాళ్ళు ఏదైతే పెడతారుగా, ఇగో మా దగ్గర గివి ఉన్నాయని దాంట్లో మొత్తం మెనూ మొత్తం చేంజ్ చేసి పడేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు హైదరాబాద్ కూడా గలాంటి పరిస్థితి అయితే ఇక పరిస్థితి ఏంది అంటున్నా నేను. ఎందుకు అంటే ఇగో నీళ్ళ కోసం చూడు, ఇది ఎక్కడ తెలంగాణ మహబూబాద్ జిల్లాకు సంబంధించి. ఇక చూడు రైతులకు, ఇక చూడు ప్రజల యొక్క కన్నీళ్ళ దాహార్ది. నీళ్ళు ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే కనీసం నీళ్ళు ఇవ్వకపోతే ఇక ప్రభుత్వాలు ఎందుకుండి? దీని మీద ఓ మంత్రుల సమీక్ష లేదు, ఓ ఎమ్మెల్యేల సమీక్ష లేదు, ఓ అధికారుల సమీక్ష లేదు, అడ్మినిస్ట్రేషన్ పాలన తెలియదు వీళ్ళకు. దీనికోసమా వీళ్ళు చేసేది? ఇక చూడరు తెలంగాణ బిడ్డలారా ఎంత ఘోరం అంటే ఎండుతున్న గొంతులు, నీళ్ల కోసం పరుగులు. మహబూబాద్ జిల్లా నర్సరావుపేటలో మండలంలోని బాసుతండా గ్రామ పంచాయతీ ప్రజలు మంచినీటి కోసం అల్లాడిపోతున్నారు. కొద్ది రోజులుగా బాసుతండాకు మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో పాటు తాగునీటి బావికి ఉన్న మోటార్ 5 రోజుల క్రితం కాలిపోయింది. దీంతో తండా ప్రజలు నీళ్ల కోసం అష్టకష్టాలు పడుతున్నారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా ఎలాంటి ఫలితం లేదని వాపోయారు. ఎండాకాలం కావడంతో ఉదయమే వరి కోతలకు, ఉపాధి పనులకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి కనీసం ముఖం కడుక్కోవడానికి కూడా నీళ్లు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువులకు తాగునీరు లేక పొలాల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తండాకు చెందిన భానత్ మోహన్ తన వరి పొలం కోసం వేసిన పైప్ లైన్ల నుంచి ప్లాస్టిక్ పైపులతో ఇంటి వద్ద ఉన్న సంపు నింపుతుండగా తండావాసులు అక్కడికి వచ్చి నీటి కోసం బారులు తీరారు. దీంతో నీరు సరిపోక తన పొలం ఎండిపోతుందని మోహన్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు నీళ్ల కోసం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి లేదు అసలు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా కూడా నీళ్ల కోసం నాకు తెలిసి బహుశా పూర్తి స్థాయిలో 2014 ముందు సంఘటనలు చెప్తున్నా, నీళ్లు రాక బోరింగ్ల దగ్గర పోయేది. నీళ్లు రాక సైకిల్కి వేసుకొని 2 బిందెలు పెట్టుకొని 2 బకెట్లు ముంగట వేసుకొని పోయి నీళ్ళ తెచ్చుకున్న పరిస్థితి. దాని తర్వాత చాలా చోట్ల కూడా ఎడ్ల బండ్లు కానీ ట్రాక్టర్లలో ప్లాస్టిక్ డ్రమ్లు వేసుకొని బాయిల కాడి పోయి నింపుకొచ్చుకునేది. మళ్ళీ చేద బావిల దగ్గర ఇంటి పక్కడో ఇంటి ముంగటోడో ఉంటే వాడు ఎన్నంటే అని మాటలు అనేది నీళ్ళ కోసం. అంటే పరిస్థితి ఎంతలా ఉందంటే అలాంటి పరిస్థితులను, అలాంటి గతాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు గుర్తు చేస్తుంది. మళ్ళా ఒక్కసారి ఆలోచించండి, అలాంటి పరిస్థితి మళ్ళీ వచ్చిందంటే ఇక తెలంగాణలో కరువు కాకపోతే ఏమొచ్చింది? కాంగ్రెస్ వస్తుంది అంటే కరువు అంటే కరువే కనబడుతుంది. ఇక ఇంత కరువు వచ్చినాక ఇక మనం ఏం చేస్తాం చెప్పుర్రి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత కరువు వచ్చిన తర్వాత ఇక ఏం చేస్తారు? ఎటువైపు చూసినా ఇదే పరిస్థితి కనబడుతుంది, నీళ్లు. ఇక చూడు ఇది నాగర్ కర్నూలు జిల్లా అని గొంతెండిపోతుంది సారో. మిషన్ భగీరథ నీళ్లు రాక ఇబ్బందులు, ట్యాంకర్ల దగ్గర మహిళల తోపులాటలు. రాష్ట్రంలో నీటి సమస్య తీవ్ర స్థాయిలో ఉంది. నాగర్ కర్నూలు జిల్లా పెట్లవెల్లి మండలంలో మల్లేశ్వరంలో 2 రోజులుగా నీళ్లు రాకపోవడంతో జనం ఆందోళన చెందుతున్నారు. మిషన్ భగీరథ వచ్చే నీళ్లతోనే గొంతు నింపుకుంటున్న పరిస్థితి. మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్లు రాకపోతే వాటర్ ట్యాంకులతో గొంతు నింపుకుంటున్న పరిస్థితి. గొంతు ఎండిపోతున్నది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేటైనా రియల్ హీరో అని నేను ఎందుకు చెప్పినా అంటే తాను గత ప్రభుత్వంలో పోయిన ఎండాకాలంలో ఈ సమయానికి వాగులు మొత్తం కాలువలన్నీ కూడా నీటితో ప్రవహిస్తున్నాయి, చెరువులు మత్తలు వస్తున్నాయి. అరే ఇది వానాకాలమై ఎండాకాలం అనే పరిస్థితి తీసుకొచ్చిండు. దాంతోపాటు ఏ గ్రామంలో నీళ్లకు ఎద్దడి లేకుండా చేసిండు. హైదరాబాద్ వాసులకు మాత్రం నీళ్ళు ఇచ్చిండు. అది కేసీఆర్ అనే వ్యక్తి పొద్దుగాల 11 గంటలకు లేస్తాడు, 12. ఇది తప్పురా నాయన. కేసీఆర్ అనే వ్యక్తి ఉదయం 5 గంటలకు లేచి 3 గంటల పాటు ప్రతి న్యూస్ పేపర్ను చదివి వాస్తవాలు ఏంది తెలంగాణ ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోరి, ఆయన మొత్తం కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేసిండు. లఫుట్ లంగగాలు ప్రచారం చేసి తప్ప రియాలిటీ మాత్రం తెలుసుకోండి. కేసీఆర్ అనే వ్యక్తి రాష్ట్రానికి మంచి చేసిండు. నాకు తెలిసినంత వరకు 1956 నుంచి 1982, 1982 నుండి 2014 వరకు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు పనిచేసినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ఆయకట్టుకు ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిళ్ళు? కేవలం 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు? దాంతోపాటు మిషన్ భగీరథ స్కీమ్ అనేది వేస్ట్ అని చెప్పిన సన్నాసులకి ఈరోజు మిషన్ భగీరథ నీళ్ల కోసం అల్లాడిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఆనాడు బోరు బావులు, ఆనాడు శాతబావులు, ఆనాడు వాగులు వంకెళ్లలో తెచ్చుకునే నీళ్ల కోసం రైతులు, ప్రజలు ఏ విధంగా నీళ్ల కోసం పరుగులెత్తిల్లో అలాంటి పరిస్థితి లేకుండా తెచ్చిండు. కానీ మళ్ళీ గతాన్ని గుర్తు చేస్తూ ఉన్న పరిస్థితి ఉన్నది.
ఒకసారి చూడండి, గొంతె ఎండిపోతుంది నీళ్ళ కోసం, బుక్కె నీళ్ళ కోసం. ఏంది బిందెల పంచాయతీ, లొల్లులు, తన్లాటలు, కొట్లాటలు, ఇవి కేసుల దాకా పోతున్నాయట. ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకేమన్నా ఉంటుందా తెలంగాణ బిడ్డలారా? ఒకసారి మనం అందరం ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో నీళ్ళ కోసం ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరన్నా ఊహించిల్లా? ఇగో ఇది పరిస్థితి. ఇగో నేను చెప్పిన దాంట్లో ఇది ఒక ఎమ్మెల్యేనండి. ఈయన జస్ట్ ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. 119 ఎమ్మెల్యేలలో ఈయన ఒక ఎమ్మెల్యే. ఈయన ఏంది, ఈ ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో కూడా ఈయనకు టికెట్ ఇచ్చిలు. ఈయన సపోర్ట్ చేస్తాడా చేయడా అనేది బాధ. ఇప్పుడు ఈయన పంచాయతీ ఏంది అంటే, సీఎం రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిశారు. భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. భువనగిరి పార్లమెంటుకు రాజగోపాల్ రెడ్డి పార్లమెంట్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ రివ్యూ మీటింగ్ జరిగిందని తెలిపారు. తనకు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. ఎన్నికలలో ఎలా ముందుకు వెళ్లాలని చర్చించామని రేవంత్ రెడ్డి తనకు దిశానిర్దేశం చేశారని తెలుపు. పార్టీ ప్రచారం ఎలా ఉండాలనేది డిసైడ్ చేశామని అన్నారు. పోలింగ్ వరకు కార్యకర్తలకు విరామం లేకుండా పనిచేయాలని సూచించారు. ఒక నోట్ దిస్ పాయింట్. మళ్ళా కార్యకర్తలారా మీరు అందరు వినాలి. ఇగో గీ ఒక్క మాట దయచేసి నూరి. ఇగో 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 ఈ ఒక్క లైన్ మళ్ళా చదువుతా. ఈ ఒక్క లైన్ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి పార్టీ కార్యకర్త వినాలి. పోలింగ్ వరకు కార్యకర్తలు విరామం లేకుండా పనిచేయాలి. గంతే, గెలిచిన తర్వాత నువ్వెవర్రా నేనెవర్రా. పోలింగ్ వరకు కార్యకర్తలు అనే ఎవరైతే ఉంటారో వ్యక్తులు విరామం లేకుండా పనిచేయాలి. పాపం వాడు ఎండల జెండా పట్టుకొని జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై బీజేపీ, జై బీఆర్ఎస్ అనుకుంటా కార్యకర్త అనే వ్యక్తి తిరగాలి. వీళ్ళు మాత్రం లగ్జరీ కార్లు రావాలి, ఏసీ కార్లు రావాలి, మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలి, వాళ్ళకి అన్ని రకాలుగా పనులు అన్నీ చేసుకోవాలి. కానీ కార్యకర్త అనేటోడు ఇంటికాడి పోయినాక గిన్నెలు ఒల్లి పెడతా ఉంటే కూడా పార్టీ కోసం పనిచేయాలి. పార్టీ కోసం పనిచేసిన మళ్ళీ ఏమంటారు, ముడిమికల్ని జారట్ల పడేస్తారు. నిజంగా కార్యకర్త అనేటోడు గొప్పోడు. ఇంటికి పునాది ఎట్లనో పార్టీకి పునాదాలు. ఇగో చూడురి, పోలింగ్ వరకు కార్యకర్తలు విరామం లేకుండా పనిచేయాలని సూచించిరట. వీళ్ళు ఏం చేయరిగా, వీళ్ళు లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. కార్యకర్తలు మాత్రం విరామం లేకుండా పనిచేయాలి. కార్యకర్తలు మాత్రం విరామం లేకుండా పనిచేయాలి. ఇక చూడురు తెలంగాణ బిడ్డలారా, ఎంత దారుణమైన విషయం అంటే కార్యకర్తలు మాత్రం విరామం లేకుండా పనిచేయాలన్నట్ట. ఏం లేదు. ఇగో ఇక్కడ ఒకటి మీరు చూడాలి. ఇగో వేం నరేందర్ రెడ్డి, ఇక ఈయన మొత్తం ఇప్పుడు ఇగో వీళ్ళిద్దరు దోస్తులు, ఓటుకు నోటు కేసు వీళ్ళిద్దరంతా దోస్తులు అన్నట్టు గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు ఏంది అంటే ఈయన అనుచరుడు, ఈ పెద్ద మనిషి, ఈయన సపోర్ట్ కావాలి. వీళ్ళ కుటుంబానికి అని ఈయన పట్టుబచ్చిండు. ఈయనకు సపోర్ట్ చేస్తే రేపు పొద్దుగాల ఈడు నాకు ఏకమేక అవుతాడన్న భయం ఈయనకున్నది. ఇంకొకటి ఏంటంటే ఈయన వర్గంలో మరి ఈయన గెలవాలి. ఈయన గెలవకపోతే ఈయన ఇజ్జత్ పోతుంది. ఇది రియల్ అన్నట్టు, రియాలిటీ ఇది అన్నట్టు. సో మొత్తానికి రాజకీయంలో చాలా క్లియర్ కట్ ఉంటుంది అన్నట్టు. తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే విషయం ఇది. సో ఇక ఇంకొక విషయం, నిన్న 6 అడుగుల బుల్లెట్ ఒక బుల్లెట్ దించిండు. ముఖ్యమంత్రివా షెడ్డీ గ్యాంగ్ లీడర్వా? షెడ్డీ గ్యాంగ్ అంటే తెలుసు కదా, హైదరాబాద్లో దొంగతనానికి అర్ధరాత్రి వేళ షెడ్డీలు వేసుకొని వచ్చి మొత్తం ఒళ్ళంతా నూనెలు రుద్దుకొని కత్తులు పట్టుకొని గొడ్డలు పట్టుకొని వస్తారు. షెడ్డీ గ్యాంగ్ ఏంది, దొంగతనాలకు పాల్పడే వ్యక్తులు వాళ్ళు. ఇక్కడ ఏమన్నాడు, నువ్వు ముఖ్యమంత్రివా షెడ్డీ గ్యాంగ్? ఈ డైలాగ్ ఎందుకు వచ్చింది అనేది మనం ఆలోచించాలి. ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రులు, ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడిన ఈ అంశం వెనుక మర్మం ఏంటిది? మెదక్లో గులాబీ జెండా ఎగురుతుంది. గారడి మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తిట్ల కోసమే రేవంత్ రెడ్డికి ఓటు వేశారా? రేవంత్ రెడ్డికి హరీష్ రావు ప్రశ్న. తిట్ల కోసమే రేవంత్ రెడ్డికి ఓటు వేశారా? ఎందుకంటే హరీష్ రావు నిన్న రుద్రారం గణేష్ దేవాలయంలో బీఆర్ఎస్ ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పంట కానీ ఇతరత్ర కానీ అన్నిటికీ సంబంధించిన అంశాలను క్రోడీకరించి ఆయన చెప్పిండు. ఏంది, షెడ్డీ గ్యాంగు లీడర్వా ముఖ్యమంత్రివా? ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కోసం పనిచేయాల్సిన ముఖ్యమంత్రి ప్రజల కోసం కాకుండా పార్టీల నుండి వచ్చే వారికి కండువాలు కప్పుతూ ఆ పార్టీ అంతర్గత కుమ్ములాటలను చూసుకుంటూ లేకపోతే ఇష్టానుసారంగా మాట్లాడే భాష పదాలు ఉంటాయి చూడు, ఇష్టానుసారంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అనే కోణంలో నిన్న ఎవరు హరీష్ రావుకు సంబంధించి ఇక ఇష్టానుసారంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక 10 నాన్ స్టాప్గా ఒక 10 నిమిషాలు బుల్లెట్ల మీద బుల్లెట్లు దించిండు. మరి దీనికి ఆ పార్టీ నుండి అయితే సమాధానం లేని పరిస్థితి కనబడతాను. ఇక దీనితో పాటుగా ఇక ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్
బీజేపీ కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులు బీఆర్ఎస్ను ఖతం చేయాలని చూపిస్తున్నారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్కు ఓటు వేస్తారా? దొంగలే కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతారు. రాహుల్ గాంధీని రేవంత్ పిచ్చోన్ని చేస్తుండు. బీజేపీకి ఓటు ఎందుకేయాలో ఈటల చెప్పాలి. మల్కాజ్గిరి సమావేశంలో కేటీఆర్. ఇక్కడ ఏంది అంటే ఇక్కడ ఈ అంశంలో మాత్రం ఒక చిన్న రియాలిటీ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి అంశాన్ని చూస్తుంటే క్లియర్ కట్ అనిపిస్తుంది. మరి మీకు చిన్న ఎగ్జాంపుల్ పూర్తి స్థాయిలో నీలమధు మెదక్లో కానీ అక్కడ కాటా శ్రీనివాస్ కానీ ఇంకా చాలామంది కూడా పనిచేసి వాళ్ళందరూ ఓటమికి ఆయనే కారణమని మొన్న వాళ్ళ యొక్క ఏది పూర్తి స్థాయిలో లొల్లి కొండా సురేఖ సమక్షంలో ఎట్లయిందో చూసారు. సో అక్కడ బలమైన అభ్యర్థిని ఎందుకు పెట్టలే? దాని తర్వాత చేవెళ్లలో అక్కడ అసలు బలమైన క్యాండిడేట్ ఉండగా అక్కడ నుండి తీసుకొచ్చి మల్కాజ్గిరిలేంది. మల్కాజ్గిరిలో క్యాండిడేట్ లేక మల్కాజ్గిరిలో కొత్త అభ్యర్థిని ఎందుకు పెట్టాడు? రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు. బీజేపీ సపోర్ట్ను బీజేపీని గెలిపించేందుకు రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు అనేది క్లియర్ కట్. ఇలా చేవెళ్లలో బలంగా ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి ఓటమికి అక్కడ పనిచేయొచ్చు, కానీ అక్కడ బలమైన అభ్యర్థిని తీసుకొచ్చి మల్కాజ్గిరిలో స్థానికంగా ఉన్న అభ్యర్థులను పక్కన పెట్టిండు. అంటే ఏం జరుగుతున్నది ఇక్కడ గుర్తుపెట్టుకోరు. అందుకే మా పాలమల్లన్నకు సంబంధించి ఉన్నాడు కదా మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, పాలమ్మినా పూలమ్మినా బోర్వెల్ వేసిన అన్న మన మల్లారెడ్డి ఏం చేసిండంటే ఆయనకు దమ్కి ఇచ్చి ఆయన పోటీ చేయకుండా చేసిండు అన్నట్టు. ఇది నిజం. సో ఇందులో రాజకీయ కోణాలు ఎక్కువ ఉన్నాయి, గుర్తుపెట్టుకోరు. ఇక్కడ ప్రజల కంటే వాళ్ళకు రాజకీయ కోణాలు ఎక్కువ ఉన్న పరిస్థితి కనబడుతుంది. దానికోసమే ఎటువైపు చూసినా కనబడే అంశం ఇదే అన్నట్టు. ఇక ఒకటి ఇక్కడ ఏంది అంటే ఇది మీరు చూడాలి, మీకు అర్థమవుతుందా? ఇది కాంగ్రెస్కు తేడా కొడుతున్నదా? రేవంత్ రెడ్డి కుట్ర దొంగ దెబ్బ వ్యాఖ్యలు దేనికి సంకేతం? కడియం ముందే కాంగ్రెస్ కార్యకర్తల కొట్లాట, గన్పూర్లో రెండుగా చీలిన నేతలు, కాంగ్రెస్ సమావేశంలో తోపులాట, ఎమ్మెల్యే శ్రీహరి, ఎంపీ అభ్యర్థి కావ్య సాక్షిగానే నేతల మధ్య భగ్గుమన్న విభేదాలు, పార్టీలో బీఆర్ఎస్ నాయకుల చేరికను వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీల చించివేత, జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్లలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో కడియం ముందే కాంగ్రెస్ నాయకుల తోపులాట కొట్లాట. ఏం జరిగింది ఈడ? పాలనపై ప్రజలలో పెరుగుతున్న వ్యతిరేకత గ్రహించారా? మొన్నటిదాకా ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అన్న సీఎం ఇప్పుడు కుంట్రలంటూ సానుభూతికి ఎత్తుకున్నది ఎందుకు? కరువుతో కాంగ్రెస్ సర్కార్ పాలనపై పెరుగుతున్న వ్యతిరేకత, పార్టీ నేతలకు ఓటమి భయం, అందుకే అంటి ముంటనట్లుగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలలో సర్వత్రా చర్చ ఏం లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోరి, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి స్ట్రాటజీ అనేది చేంజ్ చేసిండు. మొన్నటి వరకు బెదిరింపులో పాల్పడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే 100 రోజుల పరిపాలనకు రెఫరెండం. మేము 100 రోజులలో ఏం చేసినాం? గాడిద మీద ఎక్కి ఊరేగిరు గంతే. మన తెలంగాణ భాషలో చెప్పాలంటే గాడిద మీద ఎక్కి ఊరేగిల్లు ఇంతే. క్లియర్ కట్టే చెప్పాలంటే గాడిద మీద ఎక్కి ఊరేగిల్లు బై. ఇది నిజం. ఏం బీకలే, ఏం చేయలే, గుండుసున్నా. ఏంది మహిళలకు ఉచిత బస్సు? ఏ మహిళ అడిగింది పారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? 6 గ్యారంటీలను మేనిఫెస్టో ఎవడన్నా చూసి ఓటేసిండా? ఒక్కరు కూడా మేనిఫెస్టో చదివి ఓటేయలేదు తెలుసా? కేవలం మార్పు 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 అనే పేరుతో వచ్చింది తప్ప మేనిఫెస్టో చూసి ఓటేసిరా? ఏడ చూసేసిన? ఎవరు చదివి మేనిఫెస్టో చూసి ఓటేసిళ్ళు? రేవంత్ రెడ్డి చెప్పిన లంగ ముచ్చట్లు దొంగ ముచ్చట్లు నమ్మి ఈరోజు మనంతా తెలంగాణ ప్రజలంతా మోసపోయారు. డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ అన్నారు. 7,000 కోట్ల రైతు బంధు వాళ్ళ బిల్లుల కోసం వాళ్ళ సొంత ఖాతాలలో వేసుకున్నారు. నిజమైన కార్యకర్తలను బయటకు పంపించిళ్ళు. ఆ పార్టీలో నిజంగా పనిచేసిన వాళ్ళందరికీ సీట్లు ఇవ్వకుండా ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి సీట్లు ఇచ్చుడు, సొంత దుకాణం ఏర్పాటుకు జరుగుతున్న లాబింగ్లు, ఇవన్నీ కళ్ళ మీద నీళ్ళంటే ఎక్కడో వడ్డేటట్టున్నట్టు గట్లా తయారైపోయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది నిజం కదా? ఎవరికి ఇచ్చిండండి రేవంత్ రెడ్డి? ఒకసారి కుట్రలు కుతంత్రాలు కాకపోతే ఏంది? కాంగ్రెస్ పార్టీ చాలా బాగుంటుంది, ఒక అద్భుతమైన పార్టీ అది. అలాంటి పార్టీలో కొన్ని చీడపీడలు చేరి దాన్ని మొత్తం తొలిచి తింటున్నాయి. నిజం ఇది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సముద్రమే. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో మాట్లాడే హక్కు ఉంటుంది. కానీ ఆ కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరినీ బయటికి వెళ్ళగొట్టి ఇతర పార్టీల్లోనే తీసుకొచ్చి నిరంతరం రాహుల్ గాంధీని, సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తినోని తీసుకొచ్చి ఈరోజు వాళ్ళకి టికెట్లు ఇస్తూ ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎంత బాధపడతా ఉండాలి, ఎంత కన్నీళ్లు పెట్టుకుంటా ఉండాలి. ఇంత దారుణమైన పరిస్థితి మీరెప్పుడైనా చూసిలా తెలంగాణ బిడ్డలారా? మార్పు 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 నా లొట్టపీస్ల మార్పు. దానికోసం తెచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క జీవితాంతో ఆడుకుంటున్నారు. ఈయన స్ట్రాటజీలు కొనుగోలు ఒక కొత్త స్కెచ్ ఇచ్చిండని ఇప్పుడు సింపతి వర్కౌట్ చేస్తాడు, బరాబర్ సింపతి వర్కౌట్ చేస్తాడు. 100కు 1,00,000% రేవంత్ రెడ్డి సింపతి రంగంలో అరంగేట్రం చేసిండు. మొన్నటి వరకు
ఏంది అంటే కుట్రలని చెప్పిండు. అంతకుముందు బెదిరింపులకు పాల్పడింది. ఇప్పుడు సింపతి వర్కౌట్ నిండుకుండా ఏంది అంటే నిండుకుండా తొనకది తులకద ఇప్పుడు అన్ని సెట్ అయిపోయినాయి రేవంత్ రెడ్డి. ఇప్పుడు సొంత దుకాణం ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మ్యాక్సిమం సొంత దుకాణం సక్సెస్ అవుతుందా ఫెయిల్ ఎత్తుతుందా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి. ఇగో సాగునీటిపై నోరెత్తద్దు, మీడియాతో మాట్లాడవద్దు, ఇరిగేషన్ ఇంజనీర్లకు హుకుం, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ సర్కార్ తంటాలు. ఏంది ఇప్పుడు అధికారి వచ్చి వాస్తవాలు రియాలిటీ ఏంది, అసలు ఏం జరుగుతున్నా సార్, తెలంగాణకు నీళ్ళు ఇవ్వచ్చా, నీళ్ళు ఇస్తే ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు, ఎక్కడి నుండి మనం నీళ్ళు తీయచ్చు, గోదావరి నీళ్ళు సముద్రంలో కలుస్తున్నాయి, మరి సాగునీటి కోసం ఎందుకు నీళ్ళు ఇస్తలేరు, అసలు వాస్తవాలు ఏంది అని అడిగితే ఆఫీసర్లకు సమాధానం లేదు. ఎందుకు అంటే హుకుం. గతంలోనేమో దొరపాలన అన్నారు, ఇంకోటేమో అన్నారు. కానీ రేవంత్ రెడ్డి పాలనలో పట్టించుకొని అసమర్థమైన పాలన ఇది. ఈ ప్రభుత్వానికి సంబంధించి దళితుడు ముఖ్యమంత్రి చెప్పి గద్దెనెక్కిన పెద్ద మనిషి అండి నేను చెప్తున్నా కదా. ఇగో నేను చెప్పిన చూడురి, సాంబార్ లేని ఇడ్లీ, రసం లేని వడ, నీటి కష్టాలతో మారిన బెంగళూరు మెన్యూ, మాల్స్లోని టాయిలెట్ల వాడకానికి టోకెన్ సిస్టమ్, గుక్కడి నీటికి అల్లాడిపోతున్న సిలికాన్ సిటీ ప్రజలు, వాటర్ ఏటీఎంలో ఆర్ఓలను మూసివేసిన ప్రభుత్వం, 20 రూపాయల వాటర్ క్యాన్ 120, ట్యాంకర్ ధర 2000, అందిన కాడికి దోచుకుంటున్న వాటర్ మాఫియా. ఇక చూడు, సాంబార్ లేని ఇడ్లీ, రసం లేని వడ కనబడతలేమా? ఇక చూడురి, మళ్ళా చూడురి, సాంబార్ లేని ఇడ్లీ, రసం లేని వడ. ఇది బెంగళూరుకు సంబంధించి. పాప మన డీకే శివకుమార్ అన్న ఏడున్నాడో ఒకసారి ఆయన పిలిపియాలి, పిలిపించి మాట్లాడియాలి. ఏంది ఈ పరిస్థితి, ఏంది దీనికి కారణం ఎవరు, ఏం జరుగుతుందో అడగాలి. చూడండి తెలంగాణ ప్రజలారా, సాంబార్ లేని ఇడ్లీ, రసం లేని వడ, బెంగళూరులో ప్రజల కష్టాలు, వాటర్ కష్టాలు ఎట్లున్నాయో చూడుర్రి. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఎక్కడన్నా ఉంటుందా? 20 రూపాయలు దొరకాల్సిన వాటర్ క్యాన్ 120 రూపాయలు, వాటర్ ట్యాంక్కి 500-600లకు దొరకాల్సింది 2000. మళ్ళీ ఇందులో వాటర్ మాఫియా ఏర్పడి 2000 నుంచి 20,000 వరకు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి కనబడుతుందట. ఇక ఇంతకంటే దారుణం ఏముంటుంది? నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి మాల్సులల్లా దీంట్లో మొత్తం పూర్తి స్థాయిలో కూడా టోకెన్లు పెట్టిలట. ఇగో తాగునీళ్ళు అడిగినందుకు కేసు, ఇజ్జద్వయ్యే కథ ఇది. మూతి మీద మీసం ఉన్న ఏ మొగోడు గిసోడి పనులు చేయడు, కేసులు పెట్టుడు. హౌలేగాలు మాత్రమే కేసులు పెడతారు. ఇక చూడు, తాగునీళ్ళు అడిగినందుకు కేసు పెట్టిర్రండి. రంగారెడ్డి జిల్లా పటేల్ చెరువు తండాలో ఘటన చోటు చేసుకుంది. సమస్య నిజమే. ఏంది? పీసీ తండాలో నెల రోజులుగా నీటి సమస్య ఉన్నది. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మిషన్ భగీరథ అధికారులు రోజు తండాకు వచ్చి నీటి సరఫరాపై ఆరా తీసి సంతకాలు తీసుకునేవారు. ఇప్పుడు వారు అసలు రావడమే లేదు. తండాకు రాకుండా నీటిని సరఫరా చేస్తున్నట్లు వారే సంతకాలు పెట్టేస్తున్నారు. మాజీ సర్పంచ్ రాజు నాయక్ సంబంధించి చెప్తే ఏమైంది? తాగునీటి కోసం జరిగిన గొడవ గ్రామస్తులపై కేసుకు కారణమైంది. రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్ చెరువు తండా అంటే పీసీ తండాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం నెల రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా ఆగిపోవడంతో తండాకు చెందిన రాజు నాయక్ విషయాన్ని స్థానిక అధికారుల దృష్టి తీసుకెళ్లారు. 2 రోజుల క్రితం నుంచి మిషన్ భగీరథ విషయానికి సంబంధించి క్లియర్ కట్గా చెప్పే పరిస్థితి చేసిండు. నీళ్ళ గురించి ఒక సమస్య, ఎందుకంటే బుక్కెడ నీళ్ళు ఉండాలి. పొద్దుగాల లేచింది మొదలు రాత్రి పండేదాకా నీళ్ళు లేకపోతే మనం బతకం. తాగ నీళ్లు కావాలి, ఒంటి మీదికి నీళ్లు కావాలి, అన్నిటికీ సకల సౌకర్యాలకు నీళ్లు కావాలి. ఈ నీళ్ళే లేనప్పుడు ఇక ఎట్లా ఏం పని చేసుకుంటారండి? ఇంట్లో ఏమైనా వంట వండుతారా? ఇంట్లో ఏమైనా పని చేస్తుందా? పోనీ మనం ఏమైనా రెడీ అవుతామా? మనం తయారు కావాలన్నా, వంట రెడీ కావాలన్నా, ఇంట్లో ఏది రెడీ కావాలన్నా నీళ్ళు అనేది ప్రాథమిక అవసరం. ఆ నీళ్ళు అడిగినందుకు కేసులు పెట్టిరు. ఇక ఇట్లా అధ్వానమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత ఇంకేంది? ఇక నిన్న బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. సీఎం రేవంత్ మీద, బీజేపీ మీద, ఆంధ్రజ్యోతి మీద ఈసీకి ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి రొచ్చగొట్టే వ్యాఖ్యల, బీజేపీ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి కించపరిచే పోస్టులు, పార్లమెంట్ ఎన్నికలలో దురుద్దేశంతోనే తప్పుడు కథనాలు, బీఆర్ఎస్ ప్రతిష్టను దిగజారుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గతంలో నేను చెప్పినది ఈ విషయాన్ని నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. విపక్షాలారా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడినా ఎవరు ఏమనలే. నిజంగా స్వేచ్ఛిచ్చులు, భావ ప్రకటన స్వేచ్ఛిచ్చులు, ఒక రెండు మూడు ఘటనలు మినహా ఎక్కువ జరగలేదు. కానీ ఈరోజు ఎవరు ప్రశ్నించినా వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి, ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగాన్ని తమ చేతిలోకి తీసుకుని నడిపిస్తున్నట్లుగా కనబడుతుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీలు మంచి పనిచేసిలు. రైట్, కరెక్ట్. ఇది ఫిర్యాదు చేయాలి, ఈసీకి ఫిర్యాదు చేయాలి, చర్యలు తీసుకోవాలి. తప్పుడు బోగస్ ప్రచారం చేయడం వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయింది.
ఇది ఒప్పుకోకపోయినా నిజం. సో బీఆర్ఎస్ కూడా ఏంది అంటే ఎప్పటికప్పుడు ఎవరు ఏం చేసినా వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలి. ఇప్పుడు మన మీద చేయాలి మీరు కూడా, మనం కూడా చేయాలి. దాడి ఎదురు దాడి జరుగుతూనే ఉండాలి, లేకపోతే ఊకుంటామా మనం? దానిపై హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ. ఫిర్యాదు చేసిన స్పీకర్ తాత్సారం అనర్హుడిగా ప్రకటించాలని వినతి. దానంపై బీఆర్ఎస్ ఏంది హైకోర్టులో పిటిషన్. నేను చెప్తున్నా కదా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానంతో పాటు చాలా మందికి కూడా అనర్హత వేట్ అవుతుంది. భవిష్యత్తులో అది జరుగుతుంది ఖచ్చితంగా. చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి ఇది. ముఖ్యంగా కూడా చాలామందికి కూడా ఇగో రైతు దుఃఖం చూడుర్రి, దళారికి రొక్కం. ధాన్యం ధర తగ్గించారని ఆరోపిస్తూ జనగామ మార్కెట్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడుతున్న స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. మహబూబాద్ జిల్లా కేసముద్ర మార్కెట్లో బుధవారం మిర్చి ధర తగ్గించారని ఆరోపిస్తూ రైతులు ఆందోళన దిగడంతో పోలీసుల సమక్షంలో టెండర్ నిర్వహిస్తున్న వ్యాపారులు. గిట్టుబాటు ధరపై మిర్చి రైతుల ఆందోళన అంటూ కూడా ఇంకోవైపు తక్కువ ధరకు కొంటున్న వ్యాపారులు క్వింటాలు 200 వరకు తగ్గింపు. పేరుకే కొనుగోలు కేంద్రాల ప్రారంభం. ఇప్పటికీ కేంద్రాలకు చేరుకొని గోనె సంచులు, కాంటాలు కావు, మిల్లుల కేటాయింపులు లేవు. అధికారులకు టోకెన్ బుక్కులే అందలేదు. ఇది పరిస్థితి. ఏమైంది? కుమ్మర్ రాజు ఏమో చెప్తున్నాను. నాకున్న 4 ఎకరాలలో యాసంగి దొడ్డు రకం వరి వేసినాం. 4 రోజుల కిందట వరి కోసినాం. కమలాపూర్ ఐకేపీకి కేంద్రాల కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు పోసి ఆరబోసిన వడ్లు ఎండినాయి. ఎత్తుదామంటే బార్దాన్ బస్తాలు ఎప్పుడు వస్తుందో చెప్తలేరు. పండుగ సెలవులు ఉన్నాయని ఏదో ఒక సాగు చెప్తుర్రు పోతుర్రు అంటూ పరిస్థితి ఇది. రైతు 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 పాడుగాను నీ తలరాత అని ఏ దేవుడు వాడిండో తెలియదు, కానీ నిజంగా తెలంగాణలో పరిస్థితి అట్లనే ఉన్నది. నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుర్రి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం. ఏం చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో జరుగుతున్న విషయం ఏంది అంటే ఎటువైపు చూసినా ఒకటే అంశం. ఏంది అంటే దళారీ వ్యవస్థతోని రైతు ఆగమైపోతున్నాడు. ప్రభుత్వం చేతగాని తలం వల్ల ఇంకోవైపు ఇదే కేసీఆర్ ప్రభుత్వంలో నుంచే ఆగమాగం చేద్దరు నిజంగా. ఇక మిగతా పేపర్లు కళ్ళుండి చూడలేని కబోదుల ఇప్పుడు ఒక్కొక్క పేపర్ గురించి మనం చెప్తాం. రైట్, ఇప్పటి వరకు వార్తలు చూసి ఇక పేపర్ చూడండి. దీని పేరు మీ అందరికీ తెలుసు, తెలంగాణలో చాలా సందర్భాలలో పోటీ పరీక్షల కోసం చదువుకునేది ఈ పేపరు. కానీ ఇప్పుడు ఎట్లా మారిపోయిందో చూడరి. ఇది తెలంగాణ పేపర్ అండి, ఒకసారి చూడొచ్చు. ఇగో ప్రజా తీర్పుతో తాడపల్లి కోట బద్దలు కొడతామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. అంటే ఒకసారి చూడురి, ఆంధ్రప్రదేశ్ వార్తలు ఈయన హైలైట్ చేసిండు. మరి తెలంగాణ వార్తలు ఏంది? తాగునీటి సమస్యలు ఇక్కడెక్కడన్నా కనబడుతున్నాయా? రైతుల ఆత్మహత్యలు ఏంటన్నా కనబడుతున్నాయా? లేకపోతే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నాయన్నా కనబడుతున్నాయా అంటే పాపం కనబడని పరిస్థితి కనబడుతుంది. ఇక అర్థమైందా? ఇది ఒకటి. ఇక ఆంధ్రజ్యోతి పేపర్ ఏంది? ఇక ఒక్కొక్క రకంగా ఉంది. కిడ్నాప్ టాస్క్, షేర్ల బదిలీకి ఫోర్స్, వెలుగులోకి ఇక ఒక్కొక్క రకంగా వస్తా అన్నట్టు. మీరు ఒకసారి ఆలోచించాలి తెలంగాణ బిడ్డలారా. మీ క్షమాపణలు మాకొద్దు. ఇక అంతే, ఇక అయిపోయింది వార్త. ఇక లేదు తాగునీటి కష్టాలు లేవు, రైతుల బాధలు లేవు, ఇతరత్ర ఏం కనబడే ఈ పేపర్కు. ఇక ఇది ఇంకొక పేపర్. ఇక పాపం దీనికి ఏమైనా ఎట్లా టైం దొరికితే ఏ విధంగా రాద్దామా బీఆర్ఎస్ పార్టీ మీద. గింతే, ఇగో చూడురి, గింతే. ఇక వార్తలు అయిపోయినాయి. ఇక ఏం లేవు. ఇక ఇక ఏముండే అండి. ఇక కంటి వెలుగు, ఇక కంటి వెలుగుకి అయితే ఇక గులాబీ ఓటు ఎటు ఏంది అంటే ఇప్పుడు ఆ పార్టీ లేనట్టు, ఇలాదేదో కాంగ్రెస్ పార్టీ బాగున్నట్టు, కాంగ్రెస్ పార్టీ పెద్ద తురుం పార్టీ అయినట్టు, ఇక బీఆర్ఎస్ పార్టీ లేనట్టు ఇలా రాసుకొస్తారు. భజన మామూలుగా ఉండదు. పాపం ఈ పేపర్ ఆయనకు రోజు రైతుల ఆత్మహత్యలు కనబడేది. ఇగో ఈ ప్లేస్లో ఖచ్చితంగా కూడా రైతుల ఆత్మహత్యలు ఉండేవి. ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు కనబడతలేవు, ఏది కన్నీటి గోసలు కనబడతలేవు, వాటర్ ట్యాంకులు కనబడతలేవు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా మీద అవుతున్న కేసులు కనబడతలేవు, ఏం కనబడతలేవు. ఎట్లా బట్టగాల్సి మీదేయాలని సిద్ధమైపోయినాయి ఈ పేపర్లన్నీ. ఇక ఇంతకంటే దారుణమైన విషయం, ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకేమన్నా ఉంటుందా తెలంగాణ బిడ్డలారా? మీరే చెప్పుర్రి. రాయాలే, తప్పులేదు. ఇది వాస్తవమా కాదా? బీఆర్ఎస్ ఓటు ఎటుపోతుంది బీఆర్ఎస్ పార్టీ కాక? అసెంబ్లీ ఎన్నికల తర్వాత డీలా పడ్డ కార్టు, లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓట్లు చీలే ఛాన్స్, ఆ ఓట్లు తమ వైపు మలుపుకునేందుకు కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలు, జాతీయ అంశాల ఎజెండాగా ఎంపీ ఎలక్షన్స్ కొనసాగుతున్నాయి. వీళ్ళు రాసే రాత చూడురి. 2018లో 97,948 ఓట్లు 46.8%. 2019లో 76,96,841 41.2%. 2023లో 87,53,950 37.35%. 2018లో 58 లక్షల పైచీలకు 28%. 2019 లోక్సభలో 54 లక్షలు 29%. 2023లో 92 లక్షలు 39%. ఇక బీజేపీ 2018లో 14 లక్షలు, 2019లో 36,
20 పర్యటన. ఇక చూడు కాంగ్రెస్ వాళ్ళది ఎక్కడ వస్తుంది ఈ పేపర్ ఏంది అంటే ఈయనకు మంత్రి పదవి కావాలి, ఈయనకి ఇవ్వడం కోసం ఏదైనా చేస్తాడు. హంగు ఆర్బాట్లు ఏదైనా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు నేనే వెంకట్రామన్ని, నేనే పిట్టల దూరని, నేనే పగటేసి అని, నేనే బ్లాక్ మ్యాజిక్ చేస్తా అన్నట్టు రాసుకొస్తారు. ఈడ వాస్తవాలు ఉండవు. ఈడ వీళ్ళకు ఎట్లా దౌర్భాగ్యం ఉందంటే మీడియా రోజు జర్నలిజం దిగజారిపోయిన మీడియా. ఓ జర్నలిస్ట్ మీద దాడి చేయాలంటే ఉత్సవడాలి వానికి. కానీ ఏంది అంటే నేను నా పార్టీ చేస్తా, నువ్వు నీ పార్టీ చేసుకో, ఇంతే, ఇంకేముండదు ఇక్కడ లొట్టపీసు. నేను చెప్తున్నా కదా, ఇక కేసీఆర్ మీద మళ్ళీ బురద ఎట్లా చల్లాలి, ఇక గవే ఉంటాయి ఇలా. కానీ రైతుల కష్టాలు అసలు ఇళ్ళ వాటర్ సమస్య అనేది ఒక్కరోజు రాగా నేను చూడలే ఇప్పటివరకు. ఈ 120 రోజులలో కనవలే ఈ పత్రికల రోజు ఉండేటి. ఇక ఇది అదును దొరికితే చాలు. ఏందట జూన్లో స్థానిక సమరం అయిపోయింది, ఇప్పుడు ఎన్నికల కోడ్, తర్వాత కూడా ఎన్నికల కోడ్ అత్తే ఇంకేముంటుంది, ఏముండదు. నేను చెప్తున్నా కదా. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, బీసీ రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు, వెంటనే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటన, సన్నద్ధం కావాలని శ్రేణులకు కాంగ్రెస్ సూచన, అనంతరం సంక్షేమం వైపు ఫుల్ ఫోకస్, ఫ్యూచర్ ప్రణాళికపై కసరత్తు చేస్తున్నది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక స్థానిక సమరం, ఎన్నికల కోడ్ అని ఇట్లా 500 రోజులు ఈయన కాలయాపన చేయపోతాడు. నేను చెప్తున్నా కదా. ఇక దాంతోపాటు ఇక చూడు ప్రచారాస్త్రాలు, 6 గ్యారంటీలు ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్. ఇగో ఈడ ఎలేటి మహేశ్వరరెడ్డి మాట్లాడింది గతంలో కేసీఆర్ కనుక అధికారంలో ఉండి ఉంటే ఇది మొత్తం ఈ పేజ్ ఆఫ్ పేజ్ వచ్చు, ఇప్పుడు రాయలే. ఇక చూడు రాష్ట్రంలో అధికారంలోకి బీజేపీ రాసుకొచ్చిండు, రేవంత్ ఎప్పుడు దిగిపోతారని కాంగ్రెస్ నేతలు వేచి సొంత కుంబటి కోసం ఆయన ప్రయత్నాలు. ఇవన్నీ హెడ్లైన్లు ఉండవు, ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో ఇట్లా ఉంటుంది. ఇక చూడుర్రి, మీరు అందరూ చూడాలి తెలంగాణ ప్రజలారా, మహిళల ఓటు బ్యాంకు మీద స్పెషల్ ఫోకస్. ఇదంతా కేవలం ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విపక్షాన్ని ఎప్పుడూ కూడా మనం నేను ఒక మాట చెప్తున్నా, విపక్షాలకు మీడియా అనేది ఒక గుండెకాయ లెక్క పనిచేయాలి. పనిచేస్తే వాళ్ళు బలంగా ఉంటారు. వాళ్ళు బలంగా ఉండడం వల్ల అధికార పక్షానికి సంబంధించి పని కూడా అట్లనే నడుస్తుంది. ఏంది విపక్షం అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటే మనకు అంత మంచిది. విపక్షాన్ని స్ట్రాంగ్ చేయాల్సిన బాధ్యత కూడా మీడియా మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసమే పోరాటం చేస్తున్నారు, మనము ప్రజల కోసమే పోరాటం చేస్తున్నాము. అందరూ చేసేది ప్రజల కోసమే కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇగో ఇది నా నెంబరు, దీన్ని మీరు సహకారం కూడా చేయాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి ఎప్పుడు ఏం జరిగినా కూడా వాస్తవ కోణాలు మన అందరికీ తెలుసు కాబట్టి నిజాలన్నింటినీ కూడా మనం చెప్పే